వీడియోలో మనం నీడలు షాడోస్ ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. మీరు మీ స్నేహితులతో కలిసి నేల మీద లేదా గోడపైన ఇలా నీడలు ఏర్పరుస్తూ ఆడుకొని ఉంటారు కదా. అయితే ఈ నీడలు అసలు ఎలా ఏర్పడతాయో మీరెప్పుడైనా ఆలోచించారా? అలాగే ఒకే వస్తువు నీడ ఒక్కోసారి చాలా పెద్దదిగా, మరికొన్నిసార్లు చిన్నదిగా ఎందుకు మారుతుందో గమనించారా? ఈ వీడియోలో మనం ఈ విషయాలన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా నీడలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక టార్చ్, కొవ్వొత్తి లేదా బల్బ్ లాంటి ఒక కాంతి జనకాన్ని తీసుకుందాం. దీన్ని ఆన్ చేసినప్పుడు బల్బ్ నుండి కాంతి కిరణాలు ఇలా సరళరేఖా మార్గంలో బయటకు రావడం మనం చూడొచ్చు. ఎందుకంటే కాంతి ఎల్లప్పుడూ సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ విషయాన్నే కాంతి రుజుమార్గ ప్రయాణమని అంటారు. ఇప్పుడు మనం ఈ కాంతికి ఎదురుగా ఒక తెరను అంటే ఒక కర్టెన్ లేదా గోడను ఉంచితే ఆ తెరపై ఈ విధంగా ఒక ప్రకాశవంతమైన ప్రాంతం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఈ టార్చ్ మరియు తెరల మధ్య ఏదైనా ఒక అపారదర్శక వస్తువును అంటే కాంతిని తన గుండా పోనివ్వకుండా అడ్డుకునే వస్తువునుంచితే కాంతి కిరణాలు ఈ అపారదర్శక వస్తువు ద్వారా అడ్డుకోబడతాయి. దీనివల్ల గోడపై ఒక వలయం లాంటి ఆకారం ఏర్పడుతుంది. ఈ వలయం మధ్యలో ఉండే చీకటి ప్రాంతాన్నే మనం నీడ అని అంటాం. సరే, ఇప్పుడు మనం ఈ వస్తువును టార్చ్కు దగ్గరగా జరిపితే ఏమవుతుందో చూద్దాం. చూడండి, వస్తువును కాంతి జనకానికి దగ్గరగా జరిపినప్పుడు తెరపై ఏర్పడే నీడ పరిమాణం పెరిగింది కదా. అదే సమయంలో చుట్టూ ఉండే ప్రకాశవంతమైన కాంతి వలయం చిన్నదిగా మారుతోంది. ఇలా జరగడానికి కారణం అపారదర్శక వస్తువును కాంతికి దగ్గరగా జరిపినప్పుడు అది ఎక్కువ సంఖ్యలో కాంతి కిరణాలను అడ్డుకుంటుంది. దీనివల్ల తెరను చేరే కాంతి పరిమాణం బాగా తగ్గిపోయి ఒక పెద్ద నీడ ఏర్పడుతుంది. ఈ విషయాన్నే మనమిప్పుడు ప్రయోగపూర్వకంగా చూద్దాం. ఈ కొవ్వొత్తిని మన కాంతి జనకమని అనుకోండి. ఇది మన వస్తువు. ఇక ఈ గోడ ఇక్కడ ఒక తెరలాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం మధ్యలో ఉన్న ఈ వస్తువును కాంతికి దగ్గరగా జరుపుతున్నాం. చూడండి, తెర మీద నీడ పరిమాణం క్రమంగా పెరుగుతుంది కదా. ఇలా మనం ఎన్నిసార్లు చేసినా నీడ పరిమాణం పెరుగుతూనే ఉంది. అంటే వస్తువును తెర నుండి దూరంగా కాంతి జనకానికి దగ్గరగా జరిపినప్పుడు నీడ పరిమాణం పెద్దదిగా మారుతుంది. ఈ సూత్రాన్ని ఉపయోగించే మనం మన చేతులతో గోడపైన వివిధ జంతువుల ఆకారాలాంటి నీడలను సృష్టిస్తాము. కాబట్టి మీరు కూడా ఈ విజ్ఞానాన్ని ఉపయోగించి మీ స్నేహితులతో సరదాగా నీడల ఆటలు ఆడుకోండి.